రాదు. కాబట్టి ప్రతి చిన్న లక్షణం చూసి హెచ్ఐవి వచ్చిందేమో అని ముందు భయపడొద్దు. మనకేదో ఒక లక్షణం వస్తుంది. మనం యూట్యూబ్‌లో చూస్తాం. ఈ లక్షణం రాగానే ఇది హెచ్ఐవి అని భయపడిపోయి టెస్ట్ చేయించుకుంటే అందులో నెగెటివ్ వస్తుంది. మళ్ళీ వేరే వీడియోస్ చూస్తాం. ఈ టెస్ట్ ఇప్పుడు కాదు తర్వాత చేయాలి. టైం పీరియడ్ ఉండాలి. విండో పీరియడ్ ఉండాలి. ఈ విధంగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. భయపడుతున్నారు. కాబట్టి ముందు భయపడకుండా సరైన అవగాహన పెంచుకోండి. లక్షణాలు రావడానికి టైం పడుతుంది. లక్షణాలకు రిలేట్ చేసుకోవద్దు. మనకు తలనొప్పి రాగానే, జ్వరం రాగానే చాలా మంది చెప్తుంటారు. ఈ లక్షణాలు వచ్చేస్తే హెచ్ఐవి ఉందేమో అని. అది మనం సీరియస్‌గా తీసుకోవద్దు. టెస్ట్‌లో వస్తేనే మనకి రిజల్ట్ కరెక్ట్. మరి టెస్ట్‌లు కూడా కొంతమంది కొన్ని లక్షణాలు చూసుకొని సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. సెల్ఫ్ టెస్ట్ వద్దు.